వెల్కమ్ టు GGL న్యూస్. 6వ తేదీ నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ కుమారస్వామి డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గోనెగండ్ల మండల తహసీల్దార్ కుమారస్వామి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రజలిచ్చిన అర్జీలను స్వీకరిస్తామన్నారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక బృందం, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో మరో బృందం నిర్దేశించిన గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 6, 7వ తేదీల్లో పెద్ద నెల్లటూరు, 10వ తేదీ గంజహల్లి, 11, 12 తేదీల్లో మండల కేంద్రమైన గోనెగండ్ల నందు నిర్వహిస్తున్నామన్నారు. అలానే 13వ తేదీ బి అగ్రహారం, 17వ తేదీ అలువాల, 18వ తేదీ బైలుపల, 19వ తేదీ ఐరన్ బండ, 20వ తేదీ కులుమాల, 21న కున్నూరు, 24వ తేదీ ఎర్రబాడు, 26వ తేదీ పెద్ద మరివీడు, 27వ తేదీ వెముగోడు, 28వ తేదీ తిప్పనూరు, 31వ తేదీ నెరుడుపుల్ల, జనవరి 2వ తేదీ ఖైరావాడి గ్రామాల్లో, 3వ తేదీ లింగందిని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, కబ్జాలు, భూ ఆక్రమణలు, ఇతర భూ సమస్యలపై అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గోనెగండ్ల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ కుమారస్వామి సూచించారు. ప్రభుత్వం మనకు 6వ తేదీ నుండి నెక్స్ట్ జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సంస్థలని కార్యక్రమం జరపమన్నది. మన కర్నూలు జిల్లాలో గోనెగండ్ల మండలంలో 6వ తేదీ నుండి మేము షెడ్యూల్ ప్రకారము 3వ తేదీ వరకు షెడ్యూల్ వేసుకున్నాము. పెద్ద గ్రామంలో ఉన్న విలేజ్ ఎక్స్టెంట్ బట్టి 2 days వేసుకున్నాము. చిన్న గ్రామం ఉన్న విలేజ్కి ఒకరోజు వేసుకున్నాము. దీంట్లో 2 టీములు బయలుదేరుతాం. తహసీల్దార్ టీము అండ్ ఇప్పుడు దాల్దార్ టీము షెడ్యూల్ ప్రకారం గ్రామంలో టీమ్ వైజ్ అంటే విఆర్ఓ, విఎస్, ఆర్ఐ ఈ టీముగా తండ్రి గ్రామంలో ఉన్న సమస్యలు ఇంకా దండవరం మూలంగా తెలియజేసిందంటే ముఖ్యంగా దీంట్లో ప్రభుత్వము దీంట్లో చూడముంది ల్యాండ్ గ్రామింగ్ కేసెస్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమన్నారు. 22TA జాబితాలో ఏమన్నా తారుమారంటే అవి కూడా వెరిఫై చేయమన్నారు. దీనిలో సమస్యల మీద మేము అర్జీలు తీసుకొని పరిష్కరించగలము. ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్ అయినట్టు అన్ని విధాలుగా చూస్తాము. ఈ సమస్యలు అర్జీలు తీసుకుంటాము. రీసర్వేలో చూస్తున్నాము. ఆల్రెడీ వాళ్ళ సమస్యలు ఆన్లైన్లో సమస్యలు ఏమైనా కాబట్టి అది రెగ్యులర్ దాంట్లో చూసి చేస్తాము. ఇది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మేము 6వ తేదీని మా మండలంలో షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో అందుబాటులో ఉండి ముందే గ్రామంలో దండవరముగా తెలియజేసి దీంట్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్ పిలుచుకుంటాము, అధికారులు ఉంటాము. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు పార్టిసిపేట్ చేయాలి, ఒక బోర్డు డిపార్ట్మెంట్ ఒకరు పార్టిసిపేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఒకరు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా మేము ప్రభుత్వ ఆధీనంలో జరపగలము. ఆ మండలంలో కుమారస్వామి, తహసీల్దార్, గోనెగండ్ల.